హోలీ అంటే కేవలం రంగుల పండుగ మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇది ప్రేమ పునర్జన్మ పొందిన రోజు. లోక కళ్యాణం కోసం ఒక దేవుడు తనని తాను అగ్నికి ఆహుతి చేసుకున్న రోజు. సతీదేవి తన దేహాన్ని త్యజించిన తర్వాత పరమశివుడు ఘోర తపస్సులో మునిగిపోయాడు. లోకం నిశ్శబ్దమైంది. కాని అదే అదనుగా తారకాసురుడు అనే రాక్షసుడు చెలరేగిపోయాడు. శివుని కుమారుడి చేతిలో తప్ప మరెవరి వల్ల చావులేని వరం అతడిది. కాని శివుడు తపస్సు వీడితేనే కదా పార్వతీ పరిణయం జరిగేది. శివుడిని తపస్సు నుండి లేపడమంటే మృత్యువును ఆహ్వానించడమే. కాని దేవతల కోరిక మేరకు లోకరక్షణ కోసం ప్రేమదేవుడు మన్మధుడు ఆ సాహసానికి సిద్ధమయ్యాడు. అది పాల్గుణ పౌర్ణమి, వసంతకాలపు తొలి ఘడియలు. మన్మధుడు తన పుష్పబాణాన్ని శివుడిపై సంధించాడు. అంతే, శివుడి తపస్సు చెదిరింది. ఆగ్రహంతో ఆయన మూడవ నేత్రం తెరుచుకుంది. ఆ ప్రచండ అగ్నిజ్వాలల్లో మన్మధుడు క్షణాల్లో బూడిదైపోయాడు. మన్మధుని భార్య రతిదేవి ప్రార్థనతో శివుడు కడిగి మన్మధుణ్ణి తిరిగి బతికించాడు. కాని దేహం లేకుండా. అందుకే అతన్ని అనంగుడు అంటాడు. శరీరం లేకపోయినా ప్రేమ బతికే ఉంటుంది. ప్రేమ కనిపించదు, కేవలం అనుభూతిని మాత్రమే ఇస్తుంది అని చెప్పడమే ఈ కథ సారాంశం. మనలోని కామక్రోధాలను ఆ హోలికా మంటల్లో దహనం చేసి స్వచ్ఛమైన ప్రేమను పంచుదాం. అందరికీ హోలీ శుభాకాంక్షలు.